ఓం పాణిని కాత్యాయని వరరుచి గారులకు అనేక ప్రణామములు. 67వ తరగతి సరళ సంస్కృత అధ్యయనంలో ఈనాడు కాలవాచకాలు సమయబోధిని సంస్కృత సమయబోధనం చూస్తాం. వాదనం అంటే వాదించడం కాదు. వాదనం అంటే గంటలు. ఎన్ని గంటలు అంటున్నాం కదా, ఇన్ని గంటలు అని చెప్పడానికి. ఓ క్లాక్. ఓ క్లాక్ అంటే హాఫ్ క్లాక్ అని అర్థం యాక్చువల్గా ఇంగ్లీష్లో. 10 o'clock, 11 o'clock. ఓ పక్కన గీత కమ్మా పెడితే మీదని 10 o'clock, 11 o'clock అంటే గడియారంలో ఇన్ని గంటలు అయింది. గంటలు. వాదనం. స పాద. పాదం అంటే 1/4 పావు. సపాద అంటే పావు గంటతో కూడినటువంటిది. అంటే 15 minutes మోర్. 15:15. స అర్ధ. అర్ధ అంటే సగం. స అర్ధ అంటే ఎక్కువ, అరగంట ఎక్కువైంది. హాఫ్ పాస్ట్ అని 30 minutes పాస్ట్. పాదోన. ఓన. పాద ఓన పాదోన. ఓన. ఓన అంటే తక్కువ. ఇంత తక్కువ. పాదము అంటే పావు గంట తక్కువ. 1:45 అంటాం కదా, అంటే 45 నిమిషాలు ముందు గంటకి దాటింది. ఒక పావు గంట నెక్స్ట్ గంటకి ఇంకా ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. వాదనం గంటలు. ఇన్ని గంటలు అని చెప్పినప్పుడు ఓ క్లాక్. సపాద పావు గంట ఎక్కువ. సార్ధ అరగంట ఎక్కువ. పాదోన పావు గంట తక్కువ. 10 గంటలు ఎలా చెప్తాము? దశవాదనం. దశవాదనం 10 గంటలు. 5:30. స అర్ధ పంచవాదనం. సార్ధ పంచవాదనం. 6:15. సపాద షడ్వాదనం. సపాద ఒక పాదం ఎక్కువ, 15 minutes మోర్ దాన్ ది 6. 7:15 అంటే 8కి పావు తక్కువ. మనం తెలుగులో కూడా పావు తక్కువ 8 అంటాం. 7:15 అని జనరల్గా చెప్పకుండా పావు తక్కువ 8 అయిందండి అంటాం. పాదోన. పాదోన అష్టవాదనం. పాదోన కాదు, పాదోన అష్టవాదనం. పాద ఓన పాదోన అష్టవాదనం. 7:15 అనే దాన్ని ఇక్కడేమో 7:15 అని చెప్పకుండా 8 గంటకు ఒక పావు గంట తక్కువ ఉంది అంటారు. సంస్కృతంలో పాదోన వాడినప్పుడు వచ్చే గంటని చెప్పాలి. 7 గంటల కన్నా ఎక్కువ 7:15 అంటే పావు తక్కువ 8 అని అంటున్నాం కదా. పావు తక్కువ 8 అంటే 8 చెప్తున్నాం కదా. పాదోన అష్టవాదనం అవుతుంది. సరే, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను. 3:30 ఎలా చెప్తారు? మహోదయ సార్ధ త్రివాదనం. కరెక్ట్. 6:45. పాదోన సప్తవాదనం. పాదోన సప్తవాదనం. కరెక్ట్. 12 గంటలు. ద్వాదశవాదనం. కరెక్ట్. ద్వాదశవాదనం. పట్టుకున్నారు, బాగానే పట్టుకున్నారు మీరు. ద్వాదశవాదనం. 7:15. సపాద సప్తవాదనం. సపాద సప్తవాదనం. అర్థమైంది కదా. నో. 1 గంట. ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం అంటే 2 గంటల టైం అని కాదు, 1 o'clock అని అర్థం. ఏకవాదనం అంటే 2 గంటలు 3 గంటలు పట్టింది 4 అలా కాదు. ఇట్ ఈస్ ఆఫ్ ద క్లాక్. 1 o'clock, 2 o'clock, 3 o'clock అంటాం కదా. త్రివాదనం, చతుర్వాదనం, పంచవాదనం, షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశవాదనం. సంస్కృతంలో 12 hour clock వాడతాం. 24 hour clock జనరల్గా వాడం. సమయం పావు అర కాకుండా విడిగా ఉందనుకోండి, 5:10, 5:50 ఇలా ఉంటే అధిక అంటే ఎక్కువ, ఊన అంటే తక్కువ. పాదోన అన్న దగ్గర కూడా
పాద ఊన పావు తక్కువ అని అర్థంలోనే వాడుతున్నాం. ఊన అనేటటువంటిది. అధిక అంటే ఎక్కువ, ఊను అంటే తక్కువ. 5:10 దశ అధిక పంచవాదనం, 5 గంటల 10 నిమిషాలు. 4:50 దశ ఊన పంచవాదనం. అర్థమైందా? 9 గంటల 5 నిమిషాలు. చెప్పండి, ఎలా చెప్తారు? నవ నవ అధిక 9 గంటల 5 9 నిమిషాలు. పంచాధిక ప- 9 పంచాధిక నవవాదనం. నవవాదనం. పంచాధిక ఓకే పంచ అంటే పంచాధిక 5, అధిక ఎక్కువ, నవవాదనం. పంచాధిక నవవాద ఇదానీం 11 గంటల 20 నిమిషాలు. వింశతి అధిక ఏకాదశ వాదనం. వింశత్యధిక ఏకాదశ వాదనం. ఏకాదశ వాదనం. ఏకాదశి గురువు అంటే గారి 11. అలాగే 10 ఇప్పుడు నిమిషాలు ఇదానీం 10 నిమిషాలు తక్కువ 7. దశ ఊన సప్తవాదనం. దశ ఊన సప్తవాదనం. ఊన అంటే తక్కువ, అధిక తక్కువ. అంటే ఎక్కువ. పాద ఊన, పాదోన అంటున్నాం కదా. ఆ ఊన పాదహ నా అలా తీయకూడదు. పాదోన, పాద ఊన పాదోన. ఓకే, పాదోన దశ ఊన. ఇట్స్ నాట్ పాదహ ప్లస్ నా, పాద ఊన. ఓకే, దివసంలో భాగాలు. ఏ కాలంలో చెప్పడానికి? సూర్యోదయ, అరుణోదయ అనొచ్చు. ఉదయం, ప్రాతకాల ప్రాతకాల, మధ్యాహ్నం, మధ్యాహ్న. అహనం అంటే రోజు, అహనము అంటే పగలు, మధ్యాహ్నము అంటే మిడిల్ ఆఫ్ ద డే, మధ్యాహ్నం. సాయంత్రం అంటాం తెలుగులో, సాయంకాల. సూర్యాస్తమయ, రాత్రి, నిశా కూడా వాడచ్చు. అర్ధరాత్రి, ఈ పదాలు మనకు తెలిసినవే. సూర్యోదయ, అరుణోదయ, ప్రాతకాల, మధ్యాహ్న, సాయంకాల, సూర్యాస్తమయ, రాత్రి, అర్ధరాత్రి. అహోరాత్ర శబ్ద. నిన్న, నేడు, రేపు వంటి సమయంతో కలిపి చెప్పవచ్చు. సప్త దినాన్ని 7 రోజులు. అద్య అంటే ఈరోజు, శ్వః ఈరోజు. అంటే రేపు, రేపు. పరశ్వః అంటే ఎల్లుండి, ప్రపరశ్వః అంటే ప్రపరశ్వః. ఆవలెల్లుండి. అంటే ఇవాళ నుంచి 3 రోజులు అటు పక్క చెప్పాం. అలాగే అద్య అంటే ఈరోజు, హ్యః అంటే నిన్న, నిన్న. పరహ్యః పరహ్యః మొన్న, మొన్న. పరపరహ్యః ప్రపరహ్యః. ఆవలి మొన్న. అంటే ఆల్ ద 7 days అని చెప్తాం కదా. రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి, నిన్న, మొన్న, అంతకు ముందు రోజు. అంతకు ముందు రోజు తెలుగులో జనరల్గా ఆవలి మొన్న అని చెప్పాం, కానీ అంత ముందు రోజు అంటాం. అది మొన్నటికి ముందు అంటాం. ఇక్కడ ఇలా అంటారు. అద్య అంటే కూడా అంటూ ఉంటాంలేండి. అదే ఏమండి? అటు మొన్న అంటూ ఉంటాం. అటు మొన్నదని ఆవలి మొన్న, అటు మొన్న, ప్రపరహ్యః అని. ఓకే, స్వహ రేపు, పరశ్వః కత్రిష ఇది, స్వహ గది శ్వః, పరశ్వః ప్రపరశ్వః, హ్యః పరహ్యః ప్రపరహ్యః. అద్య అంటే ఈరోజు, ఇదానీం అంటే ఇప్పుడు, నౌ. ఇదానీం అంటే నౌ, అద్య సార్ అంటే ఇప్పుడు టుడే. ఓకే, సార్ చిన్న సంధి. ఇప్పుడు మనం ఇదాన్ని దశ అధిక షడ్వాదనం అంటే కరెక్టేనండి? దశ అధిక షడ్వాదనం, షడ్వాదనం 7:10. 7 షట్ అంటే షడ్ అంటే 6:10 కదా. 6:10. 6:10 అది షడ్వాదనం అన్నారు కదా మీరు. ఆ షట్ అంటే 6. షడ్వాదనం 6:10 దశ అధిక షడ్. ఇప్పుడు టైం ఎంత అయింది? దశ అధిక షడ్వాదనం. షడ్వాదనం. దాన్ని తీసుకెళ్ళి 50 తక్కువ 7 అని చెప్పం. దాన్ని దగ్గరగా ఏ గంట ఉంటే అటు పక్క చెప్పుకుంటాం అన్నమాట. అంటే 8కి దగ్గరగా ఉందనుకోండి, 7:40, 7:50 అయిందనుకోండి, అప్పుడు దశ ఊన అష్టవాదనం. అంటే ఏ అంకెకి దగ్గరగా ఉంటే అటు పక్క వెళ్తాం. అది మామూలుగానే మనం చెప్తున్నట్టే. సమయాన్ని అడగడం, ప్రాక్టీస్ చేయడం. చూడండి, ఇదానీం సమయ కహ అంటే ఇదానీం ఇప్పుడు,
సమయ సమయం కహ ఎంత, ఇదానీం సమయ కహ. ఎవరినైనా టైం అడుగుదాం అనుకున్నారు అనుకోండి, వాట్ ఈస్ ద టైం నౌ అంటున్నారు కదా, ఇదానీం సమయ కహ. ఇప్పుడు సార్ మీరు చెప్పండి, ఇదానీం సమయ కహ, ఇదానీం సమయ కహ. ఇదానీం సపాద షడ్వాదనం. సపాద షడ్వాదనం. ఓకే, ఆరుంపావు అని చెప్పారు బాగా. ఆరుంపావు. ఓకే. భవాన్ కదా విద్యాలయం గచ్చతి. భవాన్ మీరు ఎప్పుడు స్కూల్కి వెళతారు? అహం సపాద అష్టవాదనే గచ్చామి. సపాద 1 అంటే 15 నిమిషాల తర్వాత, పావు ఎక్కువ దేనికి, 8కి అంటే 8:15కి వెళ్తాను. అర్థమైందా? సమయం గురించి చెప్పేటప్పుడు వాదనం అంటాము, కానీ ఫలానా సమయానికి అని చెప్పేటప్పుడు వాదనే, అష్టవాదనే అంటే ఫలానా ఎనిమిదింపావుకు అంటున్నాం కదా, 8:15కు అంటున్నాం కదా, అలా చెప్పినప్పుడు వాదనే అని వాడాలి. వాదనం అంటే ఓ క్లాక్, వాదనే అట్ ద టైం అని చెప్పడానికి వాదనే. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. 20 నిమిషాల లెక్క, 5-10 నిమిషాల తేడాను కూడా అంకెల్లో చెప్పడం. ఇక్కడ చూడండి, 5.05 అంటే 5 గంటల 5 నిమిషాలు, అంటే పంచనిమేష అధిక పంచవాదనం. నిమేష అని చెప్పకపోయినా పంచాధిక పంచవాదనం అన్న అదే అర్థం వస్తుంది. 10 నిమేష అధిక పంచవాదనం, 20 నిమేష అధిక పంచవాదనం. అర్థమైందా? 9:30, 10:15 చెప్పండి. 9:30 ఒకళ్ళు చెప్పండి, 10:15 ఒకళ్ళు చెప్పండి. సార్ధ నవవాదనం సార్ 9:30 అంటే. నవవాదనం. సపాద దశవాదనం 10:15. సపాద దశవాదనం. 9:30కు వెళ్తాను చెప్పండి. అంటే అహం గచ్చామి సార్ధ నవవాదనే అహం గచ్చామి. నవవాదనే అంటే ఆ టైం అప్పుడు అని చెప్తున్నాం కదా, అప్పుడు నవవాదనే. 10:15కు వస్తాను. సపాదవాదనే అహం దశవాదనే దశవాదనే అహం ఆగచ్చామి. ఆగచ్చామి. ఓకే, చూడండి. అద్య ఈరోజు. అద్య ఏ వారం ఈరోజు? సోమవాసర. ఈరోజు సోమవారమే కదా, అందుకని అది రాదు. బాగుంది. అద్య సోమవాసర, ఈరోజు సోమవారము. శ్వః రేపు మంగళవాసర, రేపు మంగళవారము. హ్యః నిన్న రవివాసర. ఆసీత్ రాయిపోయినా పర్వాలేదు, అయి ఉన్నది అని. రవివాసర. పురా అంటే పూర్వం అని అర్థం. పూర్వం ఇన్ ద పాస్ట్. పురా దశరథో నామ రాజా ఆసీత్. పూర్వం దశరథుడనే రాజు ఉండేవాడు. పురా దశరథో నామ, దశరథ నామ విసర్గ సంధివలన దశరథో నామ రాజా ఆసీత్. పూర్వం దశరథుడనే రాజు ఉండేవాడు. ఇదానీం ఇప్పుడు, పాఠ చలతి పాఠం జరుగుతోంది. యూఆర్ కంటిన్యూయింగ్ ద లెసన్. ఇదానీం పురా హ్యా అని తెలుస్తున్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చెప్తాను, వాటిని సంస్కృతంలో చెప్పండి. ఓకే, ప్రయత్నం చేయండి, ఒక్కొక్కరు ట్రై చేయండి. నేను 5 గంటలకు లేస్తాను. నేను 5 గంటలకు లేస్తున్నాను పొద్దున్న. అహం పంచవాదనం అహం పంచవాదనే ఉత్తిష్టామి. కరెక్ట్. అహం పంచవాదనే ఉత్తిష్టామి. ఐ గెట్ అప్ ఎట్ 5 o'clock. ఓకే, నెక్స్ట్ నాగరత్నం గారు. 6 గంటలకు స్నానం చేస్తున్నాను. చేస్తున్నాను అంటే కంటిన్యూస్గా చేస్తాను అని అర్థం. 6 సపాద కాదు. 6 అంటే
పావు తక్కువే కదా అదే పాదోన పాదోన. పాదోన షడ్వాదన. సప్తవాదనే 5:45 అన్నమాట. పావు తక్కువ 6కి. పాదోన షష్టవాదనే అలాగే పాదోన షష్టవాదనే స్నానం కరిష్ణు షష్టవాదన అంటారు. షడ్వాదనే. షడ్వాదన. షడ్వాదన షడ్ అయిపోతుంది. షష్టలో ఒక టాప్ అవుతుంది, షాప్ అవుతుంది, డే ఉండిపోతుంది. పాదోన షడ్వాదనే షడ్వాదనే స్నానం స్నానం కురి కరోమి. కరోమి స్నానం కరోమి స్నానం ఉత్తిష్టామి. స్నానం కరోమి. సప్తవాదనే 7 గంటలకు పూజ చేస్తాను. సప్తవాదనే పూజ కరోమి పూజాం పూజాం కరోమి పూజను కదా ద్వితీయ విభక్తి. పూజను సప్తవాదనే పూజాం కరోమి. కరోమి నీవు ఎన్ని గంటలకు పూజ చేస్తావు? నీవు 8 కదా గంటలకు పూజయామి. త్వం కదా పూజయామి సార్. కదా అంటే ఎప్పుడని, ఎన్ని గంటలు అని. అదా కియత్ వర్ధనం కియత్ వాదనం పూజాం కరోసి. కరోసి పూజం కరోసి. ఓకే. 8:30కు అల్పాహారమును స్వీకరిస్తాను. 8:30కు సార్ధ అష్టవాదనే అల్పాహారం అల్పాహారం స్వీకరోమి. అంటే ఫస్ట్ పర్సన్ లో ఉంది కదా. ఫస్ట్ పర్సన్. అవును. ఉత్తమ పురుష. తీసుకుంటున్నారు అన్నారు అనుకోండి, ఎప్పుడేం చెప్తారు? సార్ధ. స్వీకుర్వంతి. స్వీకరోమి అంటే వీడు, స్వీకుర్వంతి అంటే వాడు తింటున్నారు అని అర్థం. ఓకే. 9:15కు పాఠశాలకు వెళుచున్నాము. కలిసి వెళ్తున్నారు అంత కొంతమంది. 9:15కు పాఠశాలకు వెళుతున్నాము. సపాద నవవాదనే పాఠశాల గచ్చంతి. పాఠశాలాయాం వెళుతున్నాము. వయం గచ్చామః. అదే గచ్చామః. తర్వాత కమల గారు 12:45కు భోజనము చేస్తాను. భోజనము చేయుచున్నాము. 12:45 అహం 12:45 ద్వాదశ పాదోన ఏకవాదనే భోజనం కరోమి. ఎక్కువ మంది ఉంటే కుర్మః. తర్వాత 4 గంటలకు పిల్లలు ఆడుకుంటున్నారు. బాలకాః 4 గంటలు. చతుర్వాదనే ఖేలంతి. బాలకాః క్రీడంతి అని కూడా. ఖేలంతి. బాలకాః చతుర్వాదనే క్రీడంతి ఖేలంతి చెప్పదు. 5:30 గంటలకు ఇంటికి వచ్చుచున్నారు. 5:30 పంచవాదన. గృహే కాదు, గృహే అంటే ఇంటి అందు. ఇంటికి అంటే గృహం. ఆగచ్చంతి వస్తున్నారు అంటున్నాం కదా. ఆగచ్చంతి. సార్ధ పంచవాదనే గృహం ఆగచ్చంతి. 9:15 గంటల వరకు చదువుకొనుచున్నాము. పాదోన నవవాదన పర్యంతం
వరకు అంటున్నాం కదా, వరకు. పాదోన నవవాదనే అని చెప్పడం. అంత వరకు అన్ని గంటలకు చదువుతున్నాం పాదోన అంట లేదు. నవవాదని. వాదనే అంటే ఆ టైంకి, అంతవరకు అని చెప్పారంటే పాదోన నవవాదన నవవాదనే. పర్యంతం. పర్యంతం ఇంపార్టెంట్. పర్యంతం పఠామహ. పటామహ. చెప్పండి అండి ఆ వాక్యం. పాదోన నవపాదన పర్యంతం నవవాదనే పర్యంతం పఠామి పటామహ. పఠామః. చెప్పండి. పాదోన నవవాదన పాదోన పర్యంతం నవవాదన పర్యంతం పర్యంతం పటామహ. పఠామహ. 10 గంటల వరకు టీవీ చూస్తున్నాము. దశవాదన పర్యంతం ఉమ్. టీవీని మనం ఏంటంటే దూరదర్శనం. దూరదర్శనం వీక్షంతి. వీక్షంతి. పశ్యామి 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 చూస్తున్నాము. పశ్యామహ చూస్తున్నాము. పశ్యామహ ప్లూరల్. పశ్యామహ పశ్యామహ. చూస్తున్నాము. దూరదర్శనం పశ్యామహ. అనంతరం నిద్రపోతాను. తదనంతరం అనంతరం తరువాత 10 అయ్యేసరికి అనంతరం పడుకోవాలి. లేట్ అనంతరం అయిపోతారు అమ్మగారు. నిద్ర కరోమి అనొచ్చు. ఆ? నిద్రాం కరోమి. నిద్ర అనకూడదు, నిద్రాం నిద్రాం. కరోమి నిద్రాం అనొచ్చు. కరోమి. లేకపోతే స్వపామి అనుకోవచ్చు అని చెప్పాలి. స్వపం. తదనంతరం ఆ తరువాత నిద్రాం దశవాదన కరోమి, అనంతరం. పడుకుంటాను. స్వపామి. అర్థమైందా? స్వపామి. అర్థం కాలే? స్వపామి సార్, రైట్, కరెక్ట్. స్వపామి అని చెప్పవచ్చు, నిద్రాం కరోమి అని కూడా చెప్పవచ్చు. నిద్ర చేస్తాను. మా ఇంట్లో 3 రోజులు నిద్ర చెయ్యండి అంట. ఆ మాట కూడా ఉంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు 3 రోజులు నిద్ర చెయ్యాలి అంటారు. అది కొత్త ఇంట్లో స్లీప్ ఓవర్ అంటున్నారు ఇప్పుడు కదా, అది ఇప్పుడు స్లీప్ ఓవర్. పిల్లలిద్దరూ స్లీప్ ఓవరే. స్లీప్ ఓవర్. అది వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్రెండ్స్ తో స్లీప్ ఓవర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే స్లీప్ ఓవర్ వాళ్ళు. కొత్తగా తయారై ఇవన్నీ నేను. తర్వాత అలాగే దీంతో Foreign culture, sir. ప్రశ్నార్థక వాచకాలు ముందు చెప్పాను, మళ్ళొకసారి రివైజ్ చేస్తున్నాను. పుల్లింగంలో ఉండొచ్చు, నపుంసకలింగంలో ఉండొచ్చు, లేకపోతేనేమో దీంట్లో ఉండొచ్చు, స్త్రీలింగంలో ఉండొచ్చు. కహ ప్రథమాలో కహ, సహ కహ అతడు ఎవరు. ద్వితీయంలో భవాన్ కం పశ్యతి, మీరు ఎవరిని చూస్తున్నారు. యాక్చువల్గా భవాన్ అంటే మీరు, నీవు కాదు. మీరు ఎవరిని చూస్తున్నారు. భవాన్ అనేది భవాన్ కాకుండా నీవు ఎవరిని చూస్తున్నావు అంటే ఏం చెప్పాలి. త్వం కం పశ్యసి. పశ్యతి. చూసారా, కహ కం అంటే పుల్లింగంలో వాడినప్పుడు కహ ప్రథమ విభక్తి, కం కేనా అంటేనేమో దేని ఎవరితో. బాలుడు ఎవరితో వెళ్తున్నాడు. బాలకః కేన సహ గచ్చతి. చతుర్థి పితా కస్మై ఫలం యచ్చతి. పితా అంటే తండ్రి, కస్మై ఎవరి కొరకు, ఫలం యచ్చతి పండు ఇస్తున్నాడు. పంచమి కస్మాత్ పర్ణః కస్మాత్ పతతి. ఆకు దేని నుండి పడుతుంది. పర్ణః వృక్షాత్ పతతి. ఇక్కడ పర్ణః అనే మాటను పుంలింగంగా వాడుకున్నాం. పర్ణం అని నపుంసకలింగంగా కూడా వాడవచ్చు. ఇక్కడ పర్ణః అనేది పుల్లింగంగా వాడబడింది. పుల్లింగంగా వాడచ్చు, నపుంసకలింగం. పర్ణః అంటే పుల్లింగము, పర్ణం అంటే నపుంసకలింగం. ఏదైనా వాడచ్చు. ఇది పుల్లింగ శబ్దానికి ఉదాహరణగా ఇచ్చాను కదా, అందుకని పర్ణః అని రాశాను. ఏషః ఇది కస్య స్యూతః, ఎవరి సంచి. కస్య అంటే ఎవరి యొక్క, ఎవరి. సప్తమి కస్మిన్ విద్యాలయః కస్మిన్ నగరే అస్తి. పాఠశాల ఏ నగరంలో ఉంది. ఒక్కొక్కటి చెప్పండి. కహ అంటే ఎవరు, ప్రథమా విభక్తి. ఓకే, ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి. కస్మాత్ పంచమి విభక్తి. కస్మిన్
సప్తమి విభక్తి, సప్తమి విభక్తి, కేన తృతీయ విభక్తి, తృతీయ తృతీయ విభక్తి, ఓకే, కశ్య షష్ఠీ షష్ఠీ విభక్తి. విభక్తి. ఆ, షష్ఠి. ఎవరి మార్చి యొక్క మార్చి అడిగాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్తాను, అది అర్థం ఏమిటి, దాని ఏ విభక్తిలో ఉందో చెప్పాలి. పర్ణ కస్మాత్ పశ్యతి. వర్ణః, ఆకు. అది పంచమి విభక్తిలో ఉంది. ఉమ్, వర్ణ దానికి కస్మాత్, పంచమి కస్మాత్, దేని దేని నుండి. అదే దేని నుండి. నుండి. ఉమ్. అది పంచమి విభక్తి. పర్ణ వృక్షాత్ పతతి పుల్లింగం. పర్ణః ఆకు దేనిలో పడుతున్నారు? దేని నుండి? ఆకు. ఆకు ఆకు. పర్ణః. పర్ణః అంటే ఆకు. ఆకు అందుకని వృక్షము పుల్లింగం. పర్ణః అనేది పుల్లింగంలో వాడుకున్నాం. మనం అంటే మహోదయ పితా పర్ణ కస్మై ఫలం యచ్చతి. నపుంసకం కిందకి రాదు కదా, పర్ణం అంటే నపుంసకలింగం. పర్ణః అనేది పుల్లింగంలో వాడాను నేను. పర్ణం పుల్లింగంలో అని కూడా వాడవచ్చు. వాడొచ్చు. అదే ఇక్కడ అలా వాడలేదు. పితా వాడలేదు. కస్మై ఫలం యచ్చతి. చతుర్థి విభక్తి. కస్మై అనేది చతుర్థి చతుర్థి. విభక్తి. ఎవరో ఒకరు మాట్లాడండి, నాగరత్న మాట్లాడండి. కస్మై అంటే చతుర్థి విభక్తి. ఉమ్, పితా కస్మై ఫలం యచ్చతి అంటే తండ్రి ఎవరి కొరకు పండు ఇస్తున్నారు అని. చూస్తున్నాడు. భవాన్ ఇస్తున్నాడు. కంపశ్యతి. భవాన్ కం పశ్యతి అంటే మీరు ఎవరిని చూస్తున్నారు అని, అంటే నువ్వు అని కూడా తం కూడా చెప్పుకోవచ్చు. ద్వితీయ ఇక్కడ విభక్తి, చూసారా? ద్వితీయ, ఇక్కడ ద్వితీయ. చూసారా? ఇది పశ్యతి అని ఉంది. అదే ద్వితీయ విభక్తి అది. మామూలుగా త్వం అవుతే ఏం రాస్తాం? పశ్యసి రావాలి. పశ్యసి. పశ్యసి రావాలి. ఇది కానీ ఏకవచనం భవాన్ అని అవుతుంది. వాడినప్పుడు అది Correct. పశ్యతి అనే ఉంటుంది. అంటే ప్రథమ పురుషులాగే వాడాలి. ఇంపార్టెంట్ పాయింట్. అన్నమాట. అదే అదే అది కొంచెం అంత త్వంగా వాడితే సి ఎండింగ్ ఉంటుంది. పఠసి, వదసి, పిబసి అదే, ఎలా ఉంటుంది. పశ్యసి భవాన్ అని వాడితే ఫస్ట్ పర్సన్ లో ఎలా ఉంటుంది, సారీ ప్రథమ పురుషులు ఎలా ఉంటుంది, ప్రథమ పురుషుడు. థర్డ్ పర్సన్ ఎలా ఉంటుంది. ఓకే, అంటే గౌరవంతో అలా చెప్పాలి. మనం కూడా అలాగే అంటాం కదా. నీవు ఏమి చూస్తున్నావు, మీరు ఏమి చూస్తున్నారు, అవును. మీరు ఏమి చూస్తున్నావు అన్న కదా నేను. అంటారు కదా, కరెక్ట్. గురుగారు చూసి, గురుగారు మీరు ఏమి చెప్తున్నావు అన్నాను కదా, గురుగారు మీరు ఏమి చెప్తున్నారు అంటున్నాను కదా. కరెక్ట్ సార్, కరెక్ట్. అలాగే ఇక్కడ కూడా. వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్స్. త్వం కం పశ్యసి, భవాన్ కం పశ్యతి. త్వం కేన సహ గచ్చతి, త్వం కేన సహ గచ్చసి, భవాన్ కేన సహ గచ్చతి. పితా కస్మై ఫలం యచ్చతి. పితా ఆఫ్ కోర్స్ అలాగ థర్డ్ పర్సన్ లోనే. ఓకే, అర్థమైందా? అదే స్త్రీలింగం వచ్చింది అనుకోండి. ఇందాక ఏం చేసాం, మొట్టమొదటి పుల్లింగంలో కహ అన్నాం. అక్కడ సహా అంటే ఇక్కడ ఏషా కా. కా, అదే అక్కడ సా అన్నారు, సా కహ అన్నారు. ఇక్కడ ఏషా ఏషా కహ, కా. సహ సా, ఇక్కడ సా కదా, కహ కా. ఏషా కా, ఈమె ఎవరు. భవాన్ అంటే మళ్ళీ మీరు, మగవాళ్ళు వీడు. మీరు కాం ఆహ్వయతి. భవాన్ కామ్ అంటే అన్నాం ఇందాక. ఇక్కడ కామ్ దీర్ఘం వస్తుంది మళ్ళీ. ఎవరిని పిలుస్తున్నారు. అంటే ఏ స్త్రీని పిలుస్తున్నారు, ఏ స్త్రీని వస్తుంది. కామ్ అన్నారు. స్త్రీని బ్రాకెట్లో పెట్టండి కదా. అదే చాలా ఎవరిని అంటే ఏ కామ్ అన్నాం. అదే బాగుంది. భవాన్ కామ్ ఆహ్వయతి. అక్కడ కమ్ అన్నారు, ఇక్కడ కామ్ అన్నారు. అది కహ కా అయింది, కం కామ్ అయింది ద్వితీయాలు. తృతీయాలకు వస్తే అక్కడ ఏమిటైంది, కేన కయ. కయా. అక్కడ కేన. కయా, కయా. కేన సహ. ఇక్కడ కయా సహ. మీరు ఎవరితో అంటే ఏ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఓకే, అదే నీవు అంటే ఎలా చెప్తాము. అక్కడ కూడా త్వం వస్తుంది. బొమ్మే వస్తుంది, బొమ్మనే వస్తుంది. త్వం కయా సహ భాషసే. భాషసే. భాషసే, ఆత్మనేపథ్యం. ఓకే. భాషసే. ఓకే, భాషతే అంటే గౌరవం, భాషసే అంటే ఇది. ఓకే, శిష్య కశ్య పుష్పం దదాతి.
ఎవరి కొరకు పుస్తకం ఇస్తున్నది, అది సారీ పుష్పం ఇస్తున్నారు పుష్పం దదాతి. పుష్పం. ఎవరి కొరకంటే ఏ స్త్రీ కొరకని అర్థం మళ్ళీ అక్కడ కూడా. అదే గురుగారి భార్యకో తల్లికో ఎవరికో ఇస్తున్నారు. కశ్యకి బదులు అక్కడే ఉంటుంది చతుర్థిలోని అక్కడ కస్మై అంటే పుల్లింగ శబ్దము, కశ్యై అంటే స్త్రీలింగ శబ్దం. కశ్య కశ్యాహ్ కశ్య అని ఉంది పుల్లింగంలో. గంగా కశ్యాహ నిర్గచ్చతి అంటే షష్ఠి దేని నుండి అంటున్నాం కదా, షష్ఠి కదా పంచమి. దేని నుండి షష్ఠికి కూడా కశ్యాహే వస్తుంది. అదే కశ్యాహ నిర్గచ్చితే అంటే దేని నుండి అని చెప్తామా, దేని యొక్క నిర్గచ్చితే అనం కదా. కశ్యాహ నిర్గచ్చితే అనే దాన్ని బట్టి పంచమి అని తెలుసుకున్నాం. ఏతత్ గృహం కశ్యాహ, ఏతత్ కశ్యాహ గృహము ఎవరి యొక్క ఇల్లు అని, ఏ స్త్రీ యొక్క ఇల్లు. అదే ఇవన్నీ స్త్రీలింగ పదాలు కాబట్టి షష్ఠి అని వస్తుంది అప్పుడు. షష్ఠి విభక్తి. సప్తమిలో భవాన్ కశ్యాం కక్షాయాం పఠతి. నీవు ఏమిటండి, అది ఇది మీరు ఏ తరగతిలో చదువుతున్నాము. కశ్యాం కక్ష్యాయాం మీరు ఏ తరగతిలో. కక్ష్య అనేటటువంటి స్త్రీలింగ పదం, అందువల్ల కశ్యాం కక్షాయాం పఠతి చదువుతుంది. అదే అక్కడ కశ్యాము కక్షాయం కక్షాయం. ఒకటి మళ్ళీ చూపిస్తాను జ్ఞాపకం. కహ, కం, కేన, కస్మై, కస్మాత్, కస్య, కస్మిన్. ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ చెప్పండి. కహకి ఈక్వలెంట్ కా, కంకి ఈక్వలెంట్ కాం, కేన, కయా, కస్మై, కస్యై, కస్మాత్, కశ్యాహ్. ఇక్కడ కూడా కశ్యాహ్. ఓకే, తర్వాత లాస్ట్ది కశ్యాం, కస్మిన్ కస్మిన్ కి కశ్యాం. కస్మిన్ కశ్యాం రాసుకోండి. అలా కావాలంటే మీరేమో 3 పెట్టుకుని ఆ పదాలకు ఒక టేబుల్లో రాసేసుకోండి. నపుంసకలం అయితే కా, కహ, కా, కిం, తత్ కిం అది ఏమి, తత్వం అది నీవు, తత్వమసి కదా చెప్తాం. వాట్ ఈస్ దట్, దట్ ఈస్ యూ, దట్ తత్వం అసి. ద్వితీయ విభక్తి. అది కిమ్మే భవాన్ కిం ఖాదతి, ఖాదసి లేదు చూడండి, ఖాదతి అంటున్నాం. త్వం కిం ఖాదసి, భవాన్ కిం ఖాదతి. ఓకే. కాని వృక్షే కాని సంతి, చెట్టుపై ఏమున్నాయి, పుష్పాణి సంతి. షష్ఠీ విభక్తి. కస్య ఫలం మధురం అస్తి అంటే ఏ వృక్షం తాలూకా పండు తీపిగా ఉంటుంది. ఏ వృక్షము యొక్క పండు యొక్క అంటే షష్ఠీ విభక్తి. ఈ విధంగా వస్తాయి. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఒక్కదాన్ని చదవండి. కదా, కుత్ర, కథం, కిమర్థం, కతి. కదా, కదా, కదా ఎప్పుడు, కుత్ర ఎక్కడ, కథం ఎలా, కిమర్థం. సెంటెన్స్ చూడండి, కదా సెంటెన్స్. ఎప్పుడు కదా, కదా భగవాన్ కదా ఉత్తిష్టతి, భగవాన్ కదా ఉత్తిష్టతి. తమరు ఎప్పుడు నిద్రలేస్తారు, తమరు ఎప్పుడు నిద్రలేస్తారు. భవాన్ బదులు త్వం వాడాను అనుకోండి, త్వం కదా ఉత్తిష్టసి అనాలి. సి వస్తుంది. అది ఎక్కడ అనడానికి కుత్ర, మాతా కుత్ర అస్తి, మాతా కుత్ర అస్తి, అమ్మ ఎక్కడ అత్ర అస్తి, మాత అమ్మ అక్కడ ఉంది, తత్ర అమ్మ ఇక్కడ ఉంది, అమ్మ ఇక్కడ అంటే అక్కడ, అక్కడ రైట్ సార్. కుత్ర అంటే ఎక్కడ. ఓకే. భవతః ఆరోగ్యం కథమస్తి, అంటే ఏ విధంగా ఎలా ఉంది. భవతః అనేది షష్ఠిలో ఉంది. ఆరోగ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం అన్నది ద్వితీయలో ఉంది. మీ యొక్క ఆరోగ్యం, ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం మామూలే.
ఆరోగ్యం కథం అస్తి, ఎలా ఉంది, కథం అనేది. భవాన్ కిమర్థం హసతి, భవాన్ అంటే భవాన్ అంటే తమరు మళ్ళీ మీరు, తమరు మీరు మీరు అనొచ్చు. మీరు కిమర్థం ఎందుకు హసతి, కిమర్థం అంటే ఎందుకు ఎందుకు అని. కిమర్థం అంటే మీరు నవ్వుతున్నారు. వాట్ రీజన్, వాట్ మీరు నవ్వుతున్నారు అన్నారు. ఇది నవ్వుతున్నారు చేయాలి. తున్నారు, నవ్వుతున్నారు. నవ్వుతున్నారు కాదు. ఓకే ఓకే. వర్గే కథి ఛాత్రాః సంతి, తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. వర్గే కథి అంటే అంటే తరగతిలో, సప్తమి విభక్తి. విభక్తి. కతి అంటే ఎంతమంది, ఛాత్రాః విద్యార్థులు, విద్యార్థులు. సంతి సంతి బహువచనం క్రియ. ఓకే. సో కదా, కుత్ర, కథం, కిమర్థం, కతి. ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను చూడండి, సార్ చిన్న సందేహం సార్. చెప్పండి. ఇప్పుడు ఇందులో అంటే అన్ని విభక్తులు రావా ఇందులో? ఇప్పుడు వీటిలోనూ కొన్నే చెప్పారు కదా. అంటే విభక్తులు కావు కదా ఇవి, అంటే కథ ప్రశ్నార్థకాలు ఉంటాయి. ఎందుకుండా ప్రశ్నార్థకాలు అన్ని ప్రశ్నార్థకాల్లో అన్ని విభక్తుల్లోనే రావచ్చు. ఇక్కడ నేను ఏమిటో చూపించాను. వస్తాయి కదా. అంటే కుత్ర మీరు అంటే ఉదాహరణకి ఎక్కడ, కథ అంటే ఎప్పుడు అన్నాం కదా, కథం అంటే ఏది, కిమర్థం ఎందుకు, కతి అంటే ఎంతమంది అనే స్పెషల్ ప్రయోగాలు ఇవన్నీ. అదే ఏది ప్రధానంగా చెప్పాలో మీరు వాళ్ళు అలా చెప్తున్నారు. ప్రశ్నలుగా ప్రధానంగా వేరే చెప్పారు. ఇక్కడ మట్టుకు విభక్తులన్నీ చూపించాను కదా. అదే అంటే నపుంసకలింగంలో కూడా విభక్తులు అన్ని రాలేదు. అన్నీ అందుకని ఉంటాయి, అన్నీ ఉంటాయి, అంటే ఉంటాయి కదా. అదే ఉంటాయి, ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఉదాహరణగా కొన్నే చెప్పారు. సంస్కృతంలో యు అని బోధించడానికి రెండు పద్ధతులు. త్వం అంటే మధ్యమ పురుషగా వాడినప్పుడు త్వం కదా ఉత్తిష్టసి, నీవు ఎప్పుడు నిద్ర లేస్తావు. అదే భవాన్, భవాన్ అంటే గౌరవగానం. ప్రథమ పురుషులో వాడుతాం భవాన్ అనే పదం. నీవు అని చెప్పిన ఎదురుగుండా ఉన్న వాళ్ళని కూడా ప్రథమ పురుషులా వాడుకుంటాం. భవాన్ కథా ఉత్తిష్టతి, అదే అది గుర్తుంచుకోవాలి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. భవాన్ దగ్గర మీరు ఎప్పుడు లేస్తావు అనకూడదు, మీరు ఎప్పుడు లేస్తారు అంటున్నాను కదా. నీవు ఎప్పుడు లేస్తారు అన్నాను కదా. అలాగే ఇక్కడ కూడా. ఓకే. ప్రథమ పురుషులో ఉంటే ఉత్తిష్టతే ఉంటుంది. త్వం అని వాడినప్పుడు మధ్యమ పురుషులో ఉంటే సి అని రావాలి. ఓకే. మధ్యమ పురుషులో వాడితే సి ఉంటుంది. ఇది చెప్పండి. 5 ఉన్నాయి. ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి. మొదటి కమల. కమల చెప్పండి. సార్ ఎలా చెప్పాలి గురుగారు? ఇది సహా, ఆమె ఎవరు, అతను ఎవరు అని అడుగుతున్నాను. సహ కహానల కానల. సహ అంటే సహా అనాలి పుల్లింగంకి అయితే. సహ కహ, అతడెవరు, అతడెవరు అని. అతడెవరు. సహ కహ అని సహ కా అని రాయకూడదు. కహ అని అనాలి. ఆమె ఎవరు. సహ కహ. తత్ కిం, అది ఏమి. తత్ అయితే తత్ కిం అయింది. అవును. ఓకే. అక్కడ కిందనుంది తత్. తత్ కహ రాయాలా, కిం రాయాలా? తత్ కహ. తత్ అంటే నపుంసకలింగం కదా. నపుంసకలింగం. నపుంసకలింగానికి ప్రథమ ద్వితీయ విభక్తి కిం వస్తుంది. తత్ కిం. త్వం దగ్గర త్వం కుత్ర కదా గచ్చసి. కుత్ర రాయాలి. త్వం కుత్ర గచ్చసి. స్థలవాచకం. కుత్ర అంటే ఎక్కడ. కదా గచ్చసి అంటే అంటే ఎప్పుడు వెళ్తున్నావు అని. అది పర్వాలేదు, అలా కూడా వస్తుంది. అదే ఎప్పుడు అంటే కథ చెప్పాలి. ఎక్కడికి వెళుతున్నావు అంటే కుత్ర అని చెప్పాలి. సీత కశ్యాః. దీర్ఘం ఉండాలి. స్త్రీలింగ ఎవరి యొక్క పుత్రిక అంటున్నాం కదా. సీత కశ్యాః పుత్రి. ఓకే, అంతే. అయిపోయింది ఈరోజు పాఠం. సింపుల్. బాగుంది సార్, చాలా ఇంపార్టెంట్ లెసన్ కూడా. అంటే ఒట్టి సమయం ఒకటైతే సరిపడదని ఈ క్వశ్చన్ మార్కులు కూడా చెప్పాను మీకు. అది
అన్ని కూడా చాలా మంచి సెట్ చేశారు, బాగా ప్రిపేర్ చేశారు. ఇది పంపించేస్తాను ఈ శ్లోకం, ఇది మీకు మీరు పెట్టుకోండి. దీంతోనేమో మనం అన్ని ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్డ్. వి నౌ గో ఫర్ ద సమాసాస్, దెన్ ద సంధీస్. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్టర్ ద వెకేషన్. నౌ అలాగే వి ఆర్ ఆన్ వెకేషన్. వెకేషన్, ఆఫ్టర్ వెకేషన్. ఎప్పటి నుంచి? ఇవాళ నుంచి ఎస్, ఈ క్లాసు మళ్ళీ 11వ తారీఖు. ఇవాళంతా 12 19 లేదు, 26 లేదు. మరి 12 సార్. ఇవాళ 12, 19 19వ తారీఖు ఉండదు. 26 కాన్ఫరెన్స్ లో ఉంటాం కాబట్టి ఎలాగో ఉండదు. రైట్ సార్. 26కి 7 కలిపితే 2వ తేదీ సెకండ్ ఫిబ్రవరికి మళ్ళా 2వ తేదీ కలుసుకుంటాం. ఈనాటి నుంచి 2వ తేదీ వరకు సంస్కృత తరగతులకు విరామము. పాతవి కూడా ఒకసారి ఆ ప్రత్యయాలను లకారాలు జాగ్రత్తగా చూడండి. సమయం దొరికింది కదా, ఈ సమయం ఉన్నప్పుడు అవును సార్. లకారాలన్నీ మళ్ళీ విజిట్ చేయడం. అలాగేనేమో మనకి ధాతు పాఠంలో కూడా ఇది శబ్దమంజరిలో కూడా రకరకాలైనటువంటి వర్గాలకు సంబంధించినవి చెప్పుకున్నాము. అవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంకేమైనా 10 నిమిషాలు ఏదైనా టైం స్పెండ్ చేద్దాము. క్వశ్చన్స్ వేస్తాను. అమ్మ ఇంటి యందు ఉన్నది. మాతా గృహం అస్తి. గృహే అస్తి. ఇంటి యందు అంటున్నాం కదమ్మా. అదే గృహే అస్తి. గృహం అంటే ఈ ఇంటిని అని అర్థం. ఇంటిని అని వస్తుంది. గృహే గృహే అస్తి. తమరు ఏ నగరములో ఉన్నారు? భవాన్ కుత్ర నగరే అస్తి. కుత్ర నగరే అనొచ్చు, కిం నగరే అని కూడా అనొచ్చు. ఏ నగరంలో అన్నాం, కున్న నగరంలో అస్తి. ఓకే. పితా కార్యాలయమునకు, తండ్రి కార్యాలయమునకు వెళ్ళాను. గచ్చసి. గతవాన్. అక్క పాఠశాలకు వెళ్ళినది. సోదరు. అగ్రజ దీర్ఘం చేయాలి. అగ్రజ పాఠశాలాం వెళ్ళినది. అగచ్చత్ గతవతి. గతవాన్ గతవతి చదువుకున్నాం కదా, అదన్నీ ఆ ప్రత్యయం వాడుకోవచ్చు కదా. గతవతి, గతవాన్, కృతవాన్, పఠితవాన్, లిఖితవాన్, గతవతి, లిఖితవతి, పఠితవతి, పిబతవతి చదువుకున్నాం కదా, అది వాడుకోవచ్చు. గురువు విద్యార్థికి పాఠము చెప్పుచున్నారు. గురువు అంటే గురువు, విద్యార్థికి, ఛాత్ర అంటే విద్యార్థి, విద్యార్థికి అంటే ఛాత్రం. పాఠమును, పాఠం వదతి చెప్పుచున్నారు. ఓకే. శిష్యుడు గురువునకు నమస్కరించుచున్నాడు. శిష్య గురుం నమస్కారం నమతి. నమస్కారం కరోతి చెప్పచ్చు, సింపుల్ గా నమతి. గురువు శిష్యునకు నమస్కరించవలెను. నమతు అనాలి సార్. సరే, శిష్యుడు గురువునకు నమస్కరించవలెను. వందితవ్యం వస్తుంది కదా, నమస్కరించడం అంటే. నమస్కరించవాలంటే వందనీయం
వందనీయం అంటే నమస్కరించవలసినది. నమస్కరించగలిగినది చెప్పవచ్చు. రైట్ సార్. ఇది వందనీయం. వందనీయం, వందితవ్యం. వందితవ్యం. రమ సంస్కృతమును చదువుతున్నది. ఎవరు సార్? రమ లేదా రమ ఎందుకు మన కమల కమల సంస్కృతమును చదువుతున్నది. కమల సంస్కృతం పఠతి. కమల సంస్కృతం పఠతి. ఓ గౌరీ ఇక్కడకు రమ్ము. హే గౌరీ. హే గౌరీ. సంబోధన. ఏ గౌరీ ఉండదు, హే గౌరీ. హే గౌరీ. అక్కడ పుట్టి గౌరీ ఉంటే గౌరీ అని ఉంటుంది. సంబోధనలో హ్రస్వం అయిపోతుంది. హర్షం అయిపోతుందా? తెలియదు సార్. అయితే అది కొత్తగా నేర్చుకోవాలి. ఓకే. ఇక్కడకు ఇక్కడకంటే అత్ర అత్ర ఆగచ్చతు. ఆగచ్చ. ఆగచ్చ. ఓకే. ఆగచ్చ. పిబ వద పఠ. అంటే విధివాచకం. రమ్ము అని పిలుస్తుంది అంటే ఈ ఆర్డర్ కదా అది. అదే. తొమ్మెదరు తేనెను త్రాగుచున్నవి. భ్రమరః. మధున్. మధున్ తేనెను. పిబంతి. పిబంతి. భ్రమరాహ మధుం పిబంతి. వాక్కు చేత మానవుడు శోభించగలడు. మానవుడు ఒకడే కదా. మనుష్యః. నరః. 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 వాక్కు చేత. వాక్యేన. వాచా. వాచా. శోభతే. శోభతే. వాచ అంటే వాక్కు చేత. వాక్యేన అంటే వాక్యము చేత అని. ఇక్కడ వాక్యం కాదు కదా, మనకు వాక్కు కదా. వాచా. వాచా శోభతే. శోభతే. శోభించగలడు. దరిద్రుని కొరకు ధనము ఇవ్వవలెను. దరిద్రుని కొరకు. కొరకు. పంచమి. పంచమి. కాదు. చతుర్థి. 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 దరిద్రాయ. 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 రామాయ గోపాయ గోపాలాయ దరిద్రాయ. ధనం. ధనము ఇవ్వవలెను. యచ్చతి. దేయం. దేయం. దేయం దీనజనాయతు విత్తం. గేయం గీతా నామ సహస్రం. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. నేయం సజ్జన సంగతి మనీషం. దేయం దీనజనాయతు విత్తం. భజ గోవిందం. భజ గోవిందం. ఏమిటి చేయాలట? గేయం గీతా నామ సహస్రం. నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామం. గీత విష్ణు సహస్రనామము ముందు గట్టిగా శ్రావణము, పఠనము, మననము చెయ్యాలి. రెండోది ఏమిటి? ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ధ్యానం చెయ్యి. ఎవరిని? శ్రీపతి, ఆ పరమాత్మ యొక్క రూపాన్ని ఎప్పుడు ధ్యానం చెయ్యి. గేయం గీతా నామ సహస్రం. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. నేయం సజ్జన సంగతి మనిషం. సజ్జనులతో సహవాసాన్ని చేయాలి. చదువుకున్నదాన్ని ఇంకొకరికి పంచిపెట్టు. నీకు ఇది సరిపడదు. లోకోపకారం కూడా చేయాలి. దేయం దీన జనాయతు విత్తం. దీనజనులకు మనం ఇవ్వాలి. అంటే ముందు చదువు, తర్వాత ధ్యానం చేసి పరమాత్మ తెలుసుకో. ఆ పరమాత్మ పక్కవాడని తెలుసుకుని వాడితో సహవాసం చెయ్యి. వాడి నీవే అని తెలుసుకుని వాడికి పంచాలి. ఇదే దాని తాలూకా తాత్పర్యం.
చేతికి దానము అలంకారము. చేతికి ముందు చేతికి చెప్పండి. చేతి అంటే మనకి కరణం, హస్తము. కరణేనా చేతి హస్తము, చేతు హస్తస్య భూషణం దానం. హస్తస్య భూషణం. ఓకే ఓకే, కరెక్ట్. కరణస్య భూషణం దానం. కరణం. హస్తస్య, హస్తం అంటే క్లియర్ గా చెయ్యండి. హస్తానికి కరణానికి తేడా ఏమిటి? కరణం అంటే చెయ్యే, హస్తం అంటే పాము. పిఏఎల్ఎం పాము, అరచేయి. పిఎల్ఎం పాము, రైట్ సార్. ఓకే, సరిగ్గా చెప్పారు, రైట్. తల్లి యొక్క కలము అక్కడ ఉన్నది. మాతుహు కలం. మాతుహు అంటే తల్లి యొక్క, తల్లి యొక్క కలం అంటే తత్ర అస్తి. లేఖిని. లేఖిని. ఓకే, కలం కూడా చెప్పొచ్చు. లేఖిని అంటే మాతుహు లేఖిని, అక్కడ ఉన్నది. తత్ర, అక్కడ అంటే తత్ర అస్తి, ఉన్నది. పుస్తకము అల్మరాలో ఉన్నది. పుస్తకం అస్తి, అది తెలుస్తుంది కదా మీకు. తెలుస్తున్నది. అల్మరా చెప్పారు సార్, పడండి సార్. కృదరం, కృదరే, సప్తమి. దాని యందు, అల్మరాయందు కృదరం, కృదరః కృదరే. మీరు చెప్పారు, మర్చిపోయారు. చెప్పారు. పోస్ట్ మ్యాన్ ఉత్తరము ఇచ్చుచున్నాడు. ఇది కూడా మర్చిపోయి, ప్రాక్టీస్ కావాలి. వార్తాహరుడు పత్రం దదాతి. చక్కగా కూర్చోండి. సమ్యక్ ఉపవిశంతు, కూర్చోండి అంటున్నాం. సమ్యక్ ఉపవిశంతు. అమ్మను పిలువు. మాతాం ఆహ్వాయ. మాతరం ఆహ్వాయ. అమ్మని పిలువు. ఆహ్వయ, వాళ్ళు కూడా వచ్చింది. ఆహ్వయ. నా బట్టలు ఎక్కడున్నాయి? నా బట్టలు మమ వస్త్రాణి, మమ వస్త్రాణి, పుత్ర సంతి, వర్తంతే. వర్తంతే, రైట్ చెప్పారు. వర్తంతే. ఓ మాధవి, బాగా చదువుచున్నావా? హే మాధవి. ఈ దీర్ఘం ఉండదు. హే మాధవి. హే మాధవి. సమ్యక్ పఠసి వా. పఠతి వా. ఓకే, పఠతి. హే మాధవి సమ్యక్ పఠసి వా. సరే, రమేష్ ఎక్కడుంటున్నాడు? రమేష్ కుత్ర అస్తి? కుత్ర తిష్టంతి, ఎక్కడ ఉంటున్నాడు? కుత్ర అస్తి. మా ఇంటి ఎదురుగానే. మమ పురతః. అస్మాకం పురతః. ఇల్లు మమ నా ముందర. అస్మాకం గృహే. అస్మాకం గృహస్య. గృహే అంటే ఇంటి యందు. గృహస్య పురతః ఏవా, ఎదురుగానే. ఏవా పెడితే ఎదురుగానే. ఓకే, సో ఇలా ప్రాక్టీస్ చేయడమే వాక్యాలు. దెర్ నో వే యూ విల్. ఎండింగ్స్ చూసుకోవాలి, తర్వాత వచనం చూసుకోవాలి, లింగం చూసుకోవాలి. ఒక్కొక్కసారి వెర్బ్ వాడకుండా కృదంతం వాడుకోవడానికి చూసుకోవచ్చు. గతవతి, గతవాన్ చూసాం కదా, అలా అన్నమాట. కాలవాచకాలు చూసుకోవాలి. ఇక్కడ అక్కడ
ఇప్పుడు అప్పుడు ఇవాళ రేపు ఎల్లుండి ఆ మాటల్లో అవన్నీ వస్తుంటాయి. ఓకే, ఎండ్ చేస్తాము. అలాగే సార్, షూర్. ఏమో శారదమ్మ, నాగరత్నంగా మీరు ఎండ్ చేసేయండి, ఆవిడ లేరు. జయతు భారతం, జయతు సంస్కృతం. నమస్తే సార్, అందరికీ నమస్కారం. నమస్తే. మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు 2వ నాడు తేదీన సోమవారం నాడు కలుసుకుందాం. పునః మళ్ళీ మిలామః, సమాసాలతో పునః మొదలు. మిలామః. అదే ఆఫ్టర్ వెకేషన్ మొదటి రోజు మనకి ఇది మళ్ళీ మొదలవుతుంది. ఫస్ట్ డే మళ్ళీ అలాగే. పునః పునః మిలామః. కాన్ఫరెన్స్ కి పునః రండి, మిలామః. హ్యాపీగా అందరం కలుసుకుందాం. అలాగే, తప్పకుండా సార్. కొన్ని మెసేజ్ పెడతారు, పద్యాలు పాడడం గురించి, తర్వాత మనం ఈ బ్రేక్ఫాస్ట్ల గురించి, తర్వాత అలా ఆల్రెడీ మీకు రూమ్స్ అలాట్మెంట్ అన్ని ఇచ్చేసాను. ఇంకా కావాల్సింది ఏంటంటే అక్కడ భక్తి తరంగిణి అని ఒకటి పెడుతున్నాం, అందులో పద్యాలు ఏమైనా పాడడానికి పేర్లు ఇవ్వచ్చు. అదే చెప్పారు మన కదా, ఇంటికి అదే 24వ తారీఖు ఇక్కడ వస్తారు, అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి, దానికి కూడా పేరు ఇవ్వడం. అది బస్ కూడా అరేంజ్ చేయడం అయింది. వీఆర్ హోపింగ్ ఫర్ ఏ వండర్ఫుల్ ఈవెంట్, హార్డ్లీ 1 వీక్ అవే ఫ్రమ్ 10 days అవే. అవును సార్. సో రేపు ఒక క్లాస్ ఉంది, మాండూక్యోపనిషత్తు. దాంతో రేపు పండగ అనౌన్స్ సెలవులు చేసామంట- ప్లస్ కాన్ఫరెన్స్ సెలవులు. అనౌన్స్ చేసేయమంటారా రేపు ఉదయాన్నే క్లాస్ కోసం సార్? అనౌన్స్ చేసండి, ఇంకెందుకు అనుమానం. సరే. ఓకే.